బుచ్చిరెడ్డిపాళెం మండల ఆటో కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని, ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది. ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చేవాళ్ళు. అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉంది సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా ముత్తుకూరు మండలం ముత్తుకూరు దగ్గరగా కప్పలదూరు సెంటర్లో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో అట్లా సీతారామపురం కావచ్చు, రాపూర్ కావచ్చు, కందుకూరు కావచ్చు, ఈ దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి. ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ టయానికి రావాలి. టైం దాటిపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ వాళ్ళు చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అలసుగా చేసుకొని దళారులు ఏర్పడ్డారు. ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటా ఉన్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ రద్దు చేసి పాత పద్ధతిలో గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఏటీఎస్ సెంటర్లో వాహనాలకి అన్ని ఆథరైజ్డ్ కంపెనీలు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనేది, తర్వాత వాహనం ఎప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా అదే పెయింట్ అదే విధంగా ఉండాలనేది వాళ్ళ డిమాండ్. కానీ కాలక్రమేణా వాహన రంగు అవి మార్చుకుంటున్నా కూడా రిజెక్ట్ చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. అందువల్ల ఏంటంటే ప్రైవేట్ ఏసీ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే గతంలో అలాగే ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మా డిమాండ్. అన్నయ్య చూడండి మేడం, చూడండి వాళ్ళు కప్పదొరువులు పెట్టారు. జిల్లా మొత్తం స్లాట్ బుక్ చేసుకొని ముందుకు